సార్ లేబర్ కోడ్స్ పై బగ్గు మోడీ స్పీచ్ మండలం. ఇప్పుడు మోడీ గారు ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా ఆయన చేసిన ప్రసంగం, అందులో కొంచెం పెట్రోల్ వాడకండి, పబ్లిక్ ఏమనాలి ఆర్టీసీలు, మెట్రోలు, రైళ్లు వీటిలోనే వెళ్ళండి, ఆ తర్వాత బంగారం కొనకండి, ఇలాంటివన్నా విదేశాల్లో పెళ్లిళ్ళు వాయిదా వేసుకోండి. అసలు పెళ్లిళ్ళే కావట్లేదు చాలా మంది. ఇంక వీళ్ళు పెళ్లిళ్ళు విదేశాలకు వెళ్ళి చేసుకునే వాళ్ళు చాలా కొద్దిమంది ఉంటారు. పై వాళ్లకు ఆయన చెప్పారు. సరే, దీని మీద రాజకీయ సవాళ్ళు వచ్చాయి. ఈరోజు హిందూ, ఎక్స్ప్రెస్, టైమ్స్ అందరూ దీని మీద ఎడిటోరియల్స్ రాశారు. మీరు ఇచ్చేది బాగానే ఉంది కానీ బాగా లేట్ అయింది సార్, లిటిల్ బిలేటెడ్. ఎన్నికలకు ముందు చెప్పుంటే ఎన్నికల్లో విపరీతంగా కాన్వాయిలు అన్ని చేసి విపరీతంగా తగలబెట్టారు. నిన్న కూడా మీరు హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు భారీ కార్ల ర్యాలీ చేసి వాళ్ళు సత్తా చూపించారు. ఇవన్నీ చేశారు. సరే, అదంతా అయిపోయింది అనుకోండి. అసలు యుద్ధం ఎందుకు వచ్చింది? యుద్ధం రావడంలో ఇజ్రాయెల్, అమెరికాలకు తోడుగా ఉన్న ఒకే ఒక పెద్ద దేశం భారతదేశమే కదా. అసలు ముందు నుంచి కూడా మనం ఎందుకు ముందు చూపు కొరబడింది? ఎందుకు తగినంత జాగ్రత్త తీసుకోలేదు? రెండవది, ఈయన ఈ మాట అన్న మరుక్షణం స్టాక్ మార్కెట్కు 6.1 లక్షల కోట్లు ఢమాల్. బంగారం ధరలు కూడా ఇది 91,000 మంది, దాదాపు 1,00,000 మంది కార్మికులు బంగారం వీటిలో పనిచేసేవాళ్ళు. ముఖ్యంగా అది పని జరిగే రాష్ట్రాల్లో వాళ్ళందరూ ఉద్యోగాలు డోల్ డ్రమ్స్ లో పడిపోయాయి. అంటే మీరు ముందు చర్యలు తీసుకోలేదు. ఉరుములని దీనిలాగా మీరు హఠాత్తుగా చెప్పేసరికి ఒకసారి అయింది. ఇది ఎవరిది వైఫల్యము? యుద్ధం ఈరోజు రాలేదు, యుద్ధంలో భారత్ పాల్గొనడం లేదు, భారత్ దరిదాపుల్లో కూడా జరగడం లేదు. కాబట్టి ముందు జాగ్రత్త తీసుకొని ఉంటే చాలా బాగుండేది. అన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది వర్క్ ఫ్రమ్ హోమ్. హఠాత్తుగా మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. ఓకే, రవాణా ఛార్జీలు ఇవన్నీ కష్టం కాబట్టి అనొచ్చు. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే ప్రజలకు కోవిడ్ నాటి జ్ఞాపకాలు ఇళ్లలో ఉంచి ఇంకా మొత్తం పొద్దు నుంచి, అప్పుడు ఆఫీస్కి వెళ్తే కనీసం 8 గంటలు అటు ఇటు 6 గంటలు ఏదో పని చేసేవాళ్ళు. ఇప్పుడు పొద్దు నుంచి రాత్రి వరకు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు పని చేయాల్సిన పని, ముఖ్యంగా ఐటీ రంగంలో ప్రజలు ఇంకా మాట్లాడకముందే ఈరోజు మీరు చూస్తే టాటా వాళ్ళు దీన్ని ముందు స్వాగతం చేశారు. టీసీఎస్ వాళ్ళు, పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు, ఐటీ కంపెనీలు, అవును చాలా అవసరం అని చెప్పి వాళ్ళందరూ దీన్ని స్వాగతిస్తున్నారు. వాళ్ళకి రవాణా ఖర్చులు తగ్గుతాయని. నిజానికి ప్రజలకు ఎంత ఉపయోగం అనేది ఒకటి పక్కన పెడితే, మూడోది వర్మ ఎప్పుడైనా ప్యానిక్, ఒక విధమైన ఆందోళనకరమైన వాతావరణం తీసుకొని వస్తే దానికి బలయ్యేది, గురయ్యేది సామాన్య ప్రజలు. దాన్ని ఆధారం చేసుకొని వ్యాపారులు ధరలు పెంచేస్తారు. దాన్ని ఆధారం చేసుకొని దళారులు రకరకాల షరతులు పెడతారు. ఒక వాతావరణం ఉద్రిక్తమైపోతుంది. మన ఇప్పటికి కోవిడ్ భయం నుంచి జనం ఇంకా బయటపడలా. అటువంటి మాటికి కోవిడ్ అనేది ఏదో ఊత పదంలాగా మన పార్లమెంట్లో కోవిడ్ అన్నారు, మళ్ళీ అన్నారు. కాబట్టి ఒక భయాందోళనకు గురి చేయకండి అనే మాట. బంగారం కొనడం అంటే ఓకే, దీని మీద ఉంది, బంగారం కొనొద్దు అన్నారు. బంగారం నిత్యావసర వస్తువు కాదు కదా, అది కొనకపోతే నష్టం ఉంది. బంగారం కోసం విదేశీ మారకం ఎక్కువగా ఖర్చు అవుతుంది అని. నిజమే, బంగారం వల్ల విదేశీ మారకం ఖర్చు అవటమే కాదు, బంగారం అనేది స్థిరమైన ఆదాయంగా కూడా ఉంటుంది ఒక దేశానికి. బంగారం నిల్వలు ఎంత ఉన్నాయనేది ఆ దేశం యొక్క ఆర్థిక సౌష్ఠవానికి అది ఒక నిదర్శనం కూడా అవుతుంది. మా దగ్గర ఇంత బంగారం ఉందంటే. ఇంకో చాలా మంది అంటున్నారు కదా, ఇందిరాగాంధీ గారు కూడా 1967లో బంగారు కొనకండి అని పిలిపించారు. ఆమె ఏంటి, పూర్తిగా అప్పుడున్న ఆర్థిక పరిస్థితి, ప్రపంచంలో ఒక ఆర్థిక సంక్షోభం, ఇదిగో డోంట్ బై గోల్డ్, ఇండియా టెల్స్ పీపుల్, అపీల్స్ ఫర్ నేషనల్ డిసిప్లిన్. ఇది ఎప్పటి మాట అంటే 60 ఏళ్ల కిందటి, 67 అంటే అంతే కదా, 60 ఏళ్ల కిందటిది. కానీ ఇది కళ్ళ ముందు జరిగింది కదా. కళ్ళ ముందు యుద్ధం వస్తున్నది, ఈ ఆర్థిక వ్యవస్థ మారుతున్నది, ఇవన్నీ అంటున్నప్పుడు చేస్తున్నారు. కాబట్టి మల్లికార్జున్ ఖర్గే, ఎంఏ బేబీ, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, అన్ని ప్రతిపక్షాల నాయకులు, రేవంత్ రెడ్డి కూడా కామెంట్ చేసినట్టున్నారు. అందరూ కూడా ఒకటి, ముందు ఈ వైఫల్యం మీది, రెండవది చెప్పడం కూడా ఆలస్యం అవుతుంది, మూడో రాజకీయ రహస్యం, మీరు 5 రాష్ట్రాల ఎన్నికలు అయ్యే వరకు మౌనంగా ఉండి తర్వాత ఎందుకు చెప్తున్నారు? 5 రాష్ట్రాల ఎన్నికల్లో మీరు ఈ విషయం చెప్పుంటే, దేశ పరిస్థితి ఇలా ఉంది, రాష్ట్రాల పరిస్థితి ఇలా ఉందని మీరు చెప్పుంటే దాన్ని బట్టి ప్రజలు తీర్పిచ్చిండేవాళ్ళు కదా. మీరు ఎన్నికలు పూర్తి చేసేసుకొని, ప్రభుత్వాలు ఏర్పాటు చేసేసుకొని, బెంగాల్లో కూడా ప్రమాణ స్వీకారం చేయించి అప్పుడు వచ్చి చెప్తున్నారు. కాబట్టి మీ రాజకీయ అవసరాల ప్రకారం దేశానికి మీరు ఇచ్చేటటువంటి ఇవ్వాల్సిన నిర్దేశం ఆలస్యం చేస్తారా? మీరు అప్పుడు కోవిడ్లో కూడా హఠాత్తుగా మీరు ప్రకటించారు. మీరు హఠాత్తుగా గంట కొట్టమన్నారు, అది చేయమన్నారు, ఇది చేయమన్నారు. ఇవన్నీ చేయడంతో ఏమైంది? సామాన్యులను ఎవరు ఆదుకున్నారు? చాలా సమస్యగా ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు దీనికి బాధ్యత తీసుకొని
ప్రజలకు ఆందోళన కలగకుండా ఉపశమనం కలగడానికి ఏం చేస్తారు అన్నది కూడా చెప్పాలి. ఇలా చెప్పాలని వీళ్ళు అడుగుతుంటే ప్రభుత్వం 2 పనులు చేసింది, 2 కూడా శ్రామిక ప్రజల, ముఖ్యంగా సామాన్య ప్రజలు అడ్డు విరిచేవిగా ఉన్నాయి. అందులో ఒకటి లేబర్ కోడ్స్. 27 లేబర్ కోడ్స్ ఉన్నాయండి. 27 లేబర్ కోడ్స్ కార్మికులు, ఉద్యోగుల యొక్క వివిధ హక్కులను కాపాడే విధంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు 4కు తగ్గించేసి వేతనాల మీద కానీ, వేతనాల విషయంలో కానీ, పని గంటల విషయంలో కానీ, భద్రతా ప్రమాణాల విషయంలో కానీ, 4వది ముందుగా పర్యావరణాల వగైరా అనుమతులు తెచ్చుకునే విషయంలో కానీ, అన్నిట్లో కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద వాళ్ళకు సదుపాయం, యాజమాన్యాలకేమో ఎక్కువ వెసులుబాటు కల్పించి పనిచేసే వాళ్ళ మీద ఎక్కువగా ఒత్తిడి పెరిగి భద్రత తగ్గే విధంగా ఇవి వచ్చాయి. కాబట్టి లేబర్ కోడ్స్ అనేవి నిజానికి అంత కీలకమైన లేబర్ కోడ్స్ ఎన్నికలప్పుడు ఎందుకు ప్రకటించలేదు? ఎన్నికలైన మరుసటి రోజే వాటిని నోటిఫై చేశారు. దీంతో పాటు వ్యవసాయ కార్మికులకు సంబంధించిన జీరామ్జీ, నరేగా ఉంది అంతకుముందు గ్రామీణ ఉపాధి పథకం, దానికి జీరామ్జీ అని పేరు మార్చారు. అది కూడా నిన్న నోటిఫై చేశారు. అంటే అన్నీ పోస్ట్ ఎలక్షన్ బ్లూస్ అని అన్ని ఒక్కసారిగా అస్త్రాలని వదిలినట్టుగా ఎన్నికల తర్వాత వదలటం అన్నది మటుకు అది ప్రతిపక్షాలే కాదు, మీడియా, పత్రికలు అందరూ కూడా విమర్శ చేస్తున్నారు. దీన్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆర్థికంగా వస్తున్న తీవ్రమైన ఒడిదుడుకులు, ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ కుదుపులు, పెట్టుబడులు రాకలో కొన్ని ఏమనాలి ఇబ్బందికరమైన విషయాలు, ఇవన్నీ సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొకటి, ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు వస్తే మీరు ప్రజలు ఇవన్నీ ధరలు పెరుగుతాయి మొదట. కాబట్టి ఉపశమనం కోసం ఏం చేస్తారు? మీ దగ్గర ఉన్న పరిష్కార మార్గాలు ఏంటి? మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడమంటున్నారు, కానీ ఆర్టీసీని మూల పెట్టారే. ఏపీఎస్ఆర్టీసీ, టీజీఎస్ఆర్టీసీ కూడా ఇప్పుడు సమస్య